ఉగాది అనగానే అందరికీ పొద్దున ఈరోజు మనం ఏం చేయాలి? లేవండి, అందరూ త్వరగా లేవండి. సూర్యోదయాత్పూర్వం లేచి స్నానాదులు చేసి తైలాభ్యంగన స్నానం చేసి గడపలంతా కడిగి, స్త్రీ పురుషులు ఎవరైనా బాధ్యత తీసుకోవాలా. ఒక్కొక్కరు షేరింగ్, ఒకళ్ళు ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని అని చెప్పి ఇంటిల్లో అందరూ షేర్ చేసుకొని చేసే ఒక పని అనమాట ఇది. చక్కగా గడపలు కడిగి తోరణాలు కట్టండి. మామిడి తోరణాలు, పూలు, వేప తోరణాలు అన్నీ కూడా కట్టండి. షడ్రుచులతో తయారు చేసే ఆ యొక్క పంచాంగం, ఈ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రిలన్నీ కూడా రెడీ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. ఇంట్లో పూజలు చేయండి, పుస్తకాలన్నీ కూడా పెట్టండి, ఆభరణాలు పెట్టండి, స్వామివారికి అభిషేక ఆరాధన చేయండి, కొత్త పంచాంగం తీసుకొచ్చి స్వామివారి ముంగిట పెట్టి పూజ చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అన్ని రకాలైనటువంటి నైవేద్యాలన్నీ కూడా చేసినంత స్వామివారికి సమర్పించండి. 10 మందికి భోజనం పెట్టండి. ఉగాది పచ్చడి అందరికీ పంచండి. మీ యొక్క ఇంటి ముందర కానీ, మీ వ్యాపార స్థలం ముందులో కానీ, లేదా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచిది. వేసవి తాపడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇతరులకు మంచినీళ్ళ వగరాలు, మజ్జిగ లాంటిది ఏర్పాటు చేస్తే మనకు అనుగ్రహం కూడా వస్తుంది.